హైదరాబాద్లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయాన్ని కలిసివేసే ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ గృహిణి దారుణమైన నిర్ణయం తీసుకుంది. తాను ఉంటున్న బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు 2 ఏళ్ల కవల పిల్లలను తల్లి గొంతు నిలిమి చంపింది. కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన సాయి లక్ష్మి, అనిల్ కుమార్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చారు. దంపతులిద్దరూ బాలానగర్లోని పద్మరావు నగర్ ఫేజ్ 1లో నివాసం ఉంటున్నారు. వీరికి 2 కవల పిల్లలు కూడా కలిగారు. దంపతులిద్దరి మధ్య ఇటీవల కాలంలో గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. భర్త అనిల్ కుమార్తో భార్య సాయి లక్ష్మికి గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మానసిక ఆందోళనకు గురైన సాయి లక్ష్మి దారుణమైన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 14వ తేదీ తెల్లవారుజామున 4 గంటల సమయంలో చెయ్యరాని పనిచేసింది. తన 2 సంవత్సరాల కవల పిల్లలు చేతన్, కార్తికేయ, లస్యత వల్లిలను గొంతు నులిమి హతమార్చింది. అనంతరం భవనం 3వ అంతస్తుపై నుండి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. భార్య భర్త మధ్య గొడవలే ఆత్మహత్య కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు విగత జీవులుగా మారడంతో చుట్టుప్రక్కల వాళ్లు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.